ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఇప్పుడు మార్కెట్ చూసుకున్నట్టు ఈరోజు బడ్జెట్ డే. సో మార్కెట్ కొద్దిగా ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. తర్వాత కంటిన్యూస్గా అప్ ట్రెండ్ ఇక్కడ సైడ్ వేస్గా ఈ ఏరియాలో ఉండి మళ్ళీ ఇప్పుడు కొద్దిగా అప్ ట్రెండ్ తీసుకుంది. సో ఇక్కడ ఈ సెకండ్కి 5 మినిట్ క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్ అయితే పైకి తీసుకోవాలని అనుకుంటున్నా. చూద్దాము, కొద్దిగా రీట్రేస్ చేసుకుంటే ఎంట్రీ అవుదాము. ఇప్పుడు 10 గంటల 15 నిమిషాలు అవుతుంది. సో ఇది 1 మినిట్ క్యాండిల్ తీసుకున్నాము. సో ఇక్కడ మనకు సెకండ్ 5 మినిట్ క్యాండిల్ హైలోనే ఈ ఏరియాలోనే చాలాసేపు టైం పాస్ చేసింది. సో ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి ఇటు వెళ్తున్నట్టు వెళ్ళింది. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి మళ్ళీ రీటెస్ట్ చేయడానికి వస్తుంది ఇక్కడ. సో చూద్దాము మార్కెట్. సో ఇక్కడైతే నేను పొజిషన్స్ ఏం తీసుకోలేదు. సో ఇక్కడ జీటీటీ ఆర్డర్ ద్వారాగా బజాజ్ ఫైనాన్స్ 1 స్టాక్ జీటీటీ హిట్ అయింది. సో ఇక్కడ మనకు హోల్డింగ్స్ చూసుకుంటే మనకు సో పిఎన్ఎల్ చూసుకుంటే సో ఇక్కడ చూసుకుంటే మనకి M&M ఫైనాన్స్ టూ లాట్సే తీసుకున్నా, ₹169 అంటే 5%లో ఉంది. సో అదే ఇంకా 10 లాట్స్ తీసుకొని ఉంటే మనకి ₹1000 ప్లస్ ఉండేది. సో తర్వాత అమర్ రాజా బ్యాటరీ సో 1 లాటే తీసుకున్నా, ఇంత ఉంది. అదే 10 లాట్లు తీసుకుంటే 800 చిల్లర ఉండేది. అదే కోటక్ బ్యాంకు ఒకటే తీసుకున్న ₹65, అదే 10 లాట్లు తీసుకుంటే 650 ఇక్కడ మనకు వచ్చేది. సో బజాజ్ ఫిన్సర్వ్ 2 లాట్స్కే ఎంత ఉంది, ఇంకొక 10 లాట్లు అయితే ఒక 500. సో విఐపి, ఎస్బీఐ. సో ఈ విధంగా కొన్ని చిన్నగా లాస్ట్ వీక్ ఎంటర్ అయ్యాం కాబట్టి ఒక 5-10 వేలు ఎంటర్ చేసుకుంటే మనకు చిన్న ప్రాఫిట్స్ అయితే వచ్చేవి. ఇక్కడ నెగిటివ్ కూడా ఉన్నాయి కొన్ని. సో ఇక్కడ చూసుకుంటే నెగిటివ్ అంటే బాటా ఇండియా, హెచ్డిఎఫ్సి లైఫ్, రిలాక్సో, నజారా, ఏషియన్ పెయింట్, సో ఇవి యావరేజ్ చేసుకోవాలి కొద్దిగా. 1 లాట్ అంటే డిస్కౌంట్ ప్రైస్లో దొరుకుతున్నాయి కాబట్టి. సో ఇవి మనకి ఇక్కడ 5%, 10%, 3% వచ్చింది కాబట్టి కొద్దిగా క్వాంటిటీ యాడ్ చేసుకొని ఎగ్జిట్ అయిపోతే సరిపోతుంది మనకి స్వింగ్ ట్రేడింగ్ టైపు. సో ఫ్రెండ్స్, ఇక్కడ 10 గంటల 51 నిమిషాలు అవుతుంది. సో మనకి ఇక్కడ ఆల్రెడీ మొన్నటి మూమెంటము, తర్వాత నిన్నటి మూమెంటము, తర్వాత ఈ విధంగా సైడ్ వేస్గా వచ్చింది. తర్వాత నిన్న ఈ ఏరియాలో క్లోజ్ అయింది. సో ఇప్పుడు మార్కెట్ ఈ విధంగా వచ్చేసింది. సో ఇక్కడ సెకండ్ 5 మినిట్ క్యాండిల్ కొద్దిగా బ్రేక్ చేసింది. సో ఈ ఏరియాలో ఇక్కడ టైం పాస్ చేస్తుంది. సో ఇక్కడ ఒక మన రెసిస్టెన్స్ ఉంది. సో మనకి సో ఇక్కడ చూసుకుంటే మనకి నేనైతే ఈ ఏరియాలో ఎంటర్ అయ్యాను. సో ఇక్కడ ఎంటర్ అయ్యాను 72 పాయింట్స్ అని. సో చూద్దాము 72 పాయింట్స్. సో ఇక్కడ మనకి ఇక్కడ 1 లాట్ తీసుకున్నాము. సో నెక్స్ట్ వీక్ ఇది నిఫ్టీ 8 ఫిబ్రవరి 21,850. సో మనకి కొద్దిగా అవుట్ ఆఫ్ ద మనీ అయింది, మన దగ్గర అమౌంట్ లేదు. సో 1 లాట్ కొద్దిగా 209 రూపీస్కి కొన్నాను. సో ఇది చిన్న ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. సో మొమెంటం ఇస్తుందో చూద్దాము. సో మనం అనుకున్నట్టుగా అప్ ట్రెండ్ తీసుకుంటుందా అనేది చూడాలి. సో ఇక్కడ క్లియర్గా ఒక మూమెంటం అయితే కనబడుతుంది. సో ఇక్కడ మనం ఫిబొనాచి ఎక్స్టెన్షన్ తీసుకుందాము. సో ఈ ఏరియా నుండి సో ఈ ఐ తీసుకుందాము. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఒక 50% టార్గెట్ అయితే వస్తుంది. తర్వాత నెక్స్ట్ టార్గెట్ మనకి ఇక్కడ ఇంకొక టార్గెట్ అయితే వస్తుంది. సో ఇక్కడ 11 గంటలు అవుతుంది. సో ఇది డే క్యాండిల్. సో ఇక్కడ డిస్టెన్స్ తీసుకుంటే కిందకి వచ్చింది. డిస్టెన్స్ మరి దీన్ని బైక్ వెళ్ళింది, ఇటువంటి కిందకి వచ్చింది.
సో ఇది ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో అయితే ఇది 15 మినిట్స్ 15 మినిట్స్ చూస్తే ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది 15 మినిట్స్. చూసుకుంటే మనకు చిన్న ప్రాఫిట్ అయితే వస్తుంది. మనకి 11:10 వస్తుంది. సో మార్కెట్ ఒక చిన్న స్పైక్ ఇచ్చి మళ్ళీ కిందికి వచ్చింది స్టాప్ లాస్ కోసమని. సో ఇక్కడ ఎవరైతే ఎంటర్ అయ్యారో స్టాప్ లాస్ కోసం అని ఎంటర్ అయ్యారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్న ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్ కంటిన్యూస్గా ఈరోజు రేంజ్ బౌండ్లో సైడ్ వేజ్లోనే ఉంది మార్కెట్. సో నేను ఈ ఏరియాలో ఎంటర్ అయ్యాను. సో ఇక్కడ కొద్దిగా ప్రాఫిట్ చూపించింది. తర్వాత మార్కెట్ కంటిన్యూస్గా స్టాప్ లాస్ హిట్ అయింది. సో తర్వాత మార్కెట్ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ వస్తుందని సో డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. సో డౌన్ సైడ్ కంటిన్యూస్గా ఇదే రేంజ్లో ఉంది, ఏమాత్రం మూమెంటం ఇవ్వలేదు. సో ఈరోజు బడ్జెట్ February 1 బడ్జెట్ డే. సో ఇది ఇంటరిమ్ బడ్జెట్, ఎందుకంటే నెక్స్ట్ మార్చి ఏప్రిల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడున్నది ఇంటరిమ్ బడ్జెట్ కాబట్టి దానికి అంత ఇంపార్టెన్స్గా కనపడలేదు. సో దానివలన ఈరోజు మార్కెట్ మూమెంట్ అనేది సో అంత ఏం లేదు. సో దానివల్ల ఈరోజు మొత్తం ఆప్షన్స్ ప్రీమియం ఏమైనా తీసుకుంటే డికే జరిగింది. ఎవరైతే సెల్లింగ్ చేసి స్ట్రాంగిల్స్ ఏవైతే చేసి హెడ్జ్ చేసి ఉన్నారో వాళ్ళకే ఈరోజు ప్రాఫిట్ వచ్చినట్టు. సో వన్ సైడ్ మూమెంట్ అయితే లేదు, రేంజ్ బౌండ్ సైడ్ వేస్ మార్కెట్. సో ఈరోజు ఎవరైతే ట్రేడ్ చేశారో మ్యాక్సిమం 90% బయ్యర్స్కి లాస్ వచ్చి ఉండవచ్చు. సో అది ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే మూమెంటం ఏం లేదు, స్ట్రాటజీ పరంగా ఫాలో అయ్యాం కానీ స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. సో అది అంతే ఫ్రెండ్స్. సో మీకు కంటెంట్ నచ్చినట్టుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్ బాక్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. అంతవరకు సెలవు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.